డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్షంగా డైరెక్ట్గా యాపిల్ పైన ఎన్ని విమర్శలు చేస్తున్నా, యాపిల్ని ఏ విధంగా హెచ్చరిస్తున్నా, యాపిల్ కంపెనీ మాత్రం ఇండియాలో తన ప్రొడక్షన్ పెంచుకుంటూనే పోతోంది. రీసెంట్గా డిస్ప్లే మాడ్యూల్ ప్లాంట్ పెట్టడానికి $1.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో పెట్టబోతుంది. మనకు తెలుసు యాపిల్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఐఫోన్ ఇక్కడ భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఫాక్స్కాన్, దాని ఒరిజినల్ నేమ్ హాన్ హై ప్రిసిషన్ ఇండస్ట్రీ కంపెనీ, దాన్ని మనం ఫాక్స్కాన్ అంటాం. ఫాక్స్కాన్ తన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని భారతదేశంలో పెంచుతుందన్నమాట. ఆల్రెడీ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి 3 యూనిట్స్ భారతదేశంలో ఉన్నాయి, ఇంకా కొత్తగా 2 యూనిట్స్ రాబోతున్నాయి అనమాట. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్లో వెళ్ళినప్పుడు యాపిల్ CEO టిమ్ కుక్ని హెచ్చరించారు. మేము మీతో చాలా ఫెయిర్గా ఉన్నాం, మీరు మాత్రం చాలా అన్ఫెయిర్గా ఉన్నారు, యాపిల్ ప్రొడక్షన్ ఇండియా లాంటి దేశాల్లో పెట్టకండి, అమెరికాలో పెట్టండి అని చెప్పి టిమ్ కుక్కి గట్టిగా చెప్పారు. అంతేకాదు, మీరు అమెరికాలో యాపిల్ ప్రొడక్షన్ పెట్టకపోతే భారతదేశంలో ఉన్న యాపిల్ ప్రొడక్షన్కి 25% టారిఫ్ వేస్తాం, మా దగ్గరికి అక్కడి నుంచి ఏదొచ్చినా సరే 25% టారిఫ్ వేస్తాం అని చెప్పి ట్రంప్ గట్టిగా బెదిరించారు. ట్రంప్ మీరు రాకపోతే ఇది చేస్తానని చెప్పి అంత పెద్ద వార్నింగ్ ఇచ్చారనమాట. మనందరూ తెలుసు ఫాక్స్కాన్ కంపెనీ ఏదైతే యాపిల్తో ఈ అసెంబ్లేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కాంట్రాక్టర్ ఉన్న కంపెనీ ఉందో, ఆ కంపెనీ భారతదేశంలో ఇప్పుడు $1.5 బిలియన్ భారతదేశంలో ఇన్వెస్ట్ చేయనుందనమాట. ముఖ్యంగా ప్రత్యేకంగా తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్ రానుంది. మనకు తెలుసు తమిళనాడులో ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా చాలా వరకు పెట్టుబడులు పెడుతున్నాయి అనమాట. ఓవరాల్గా భారతదేశంలో యాపిల్ ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఫాక్స్కాన్ ఎందుకింత ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఇదే క్వశ్చన్. భారతదేశంలో వాళ్ళకి ఖర్చు చాలా తక్కువ, భారతదేశంలో వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ఉన్నాయి. అదేవిధంగా జియో పొలిటికల్గా ఇక్కడ వ్యూహాత్మకమైన ఎన్విరాన్మెంట్ ఉంది. ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్కి చక్కటి ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట. కరోనా తర్వాత చైనా +1 స్ట్రాటజీ అని చెప్పి చాలామంది ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. మొత్తం సప్లై చైన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో చైనా మాత్రమే కాకుండా రకరకాల దేశాల్లో వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక చోట ఏదైనా దెబ్బతింటే ఇంకో చోట దెబ్బతినకుండా వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్స్ ఆఫ్ షోర్లో చైనాలో మాత్రమే కాకుండా మిగతా చోట్ల కూడా చేస్తున్నారనమాట. దీనిలో వాళ్ళు ఖర్చులు చూసుకుంటారు, లేబర్ చూసుకుంటారు. ఉదాహరణకి అమెరికాలో ఒక ప్రొడక్షన్ లైన్ స్టార్ట్ చేయాలంటే ఎంత కష్టం, ఎంత ఖర్చు అవుద్ది, ఇండియాలో ఎంత ఖర్చు అవుద్ది, ఇవన్నీ చూస్తారనమాట. రీసెంట్గా భారతదేశం కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఫాక్స్కాన్ కంపెనీకి చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. దాదాపు లాస్ట్ ఇయరే మనం చూస్తే కనుక 2450 crores బెనిఫిట్స్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఫాక్స్కాన్కి మన గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చిందనమాట. అంతేకాదు భారతదేశంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్కి మంచి అట్మాస్ఫియర్ ఉంది. అండ్ మనం అమెరికాతో పోల్చుకుంటే అమెరికాలో ఒక వర్కర్కి గంటకి $20 నుంచి $25 ఇవ్వాలి, ఇక్కడ గంటకి $2. లేబర్ కాస్ట్ అనేది చాలా తక్కువ భారతదేశంలో. అండ్ ఇక్కడ కూడా భారతదేశంలో కూడా లేబర్ రెగ్యులేషన్ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఎక్కువ పెంచేశారు. రీసెంట్గా వచ్చిన లేబర్ కోడ్స్ ఇవన్నిటి వల్ల ఫ్లెక్సిబిలిటీ చాలా ఉందన్నమాట. ఇక్కడ వర్క్ ఫోర్స్ ఫెసిలిటీ బాగుంటాం, అంటే చాలామంది హ్యూమన్ రిసోర్స్ అవైలబుల్గా ఉంటాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఎక్స్పెన్సివ్ వర్క్ ఫోర్స్ లేకుండా అంటే వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ ఈజీ అవ్వటం, ఇవన్నీ చూసి భారతదేశంలో ఈ కంపెనీస్ అన్ని కూడా పెట్టుబడి పెడుతున్నాయి, వాళ్ళ యూనిట్స్ పెడుతున్నాయి అనమాట. సో భారతదేశం ఇచ్చే ఇన్సెంటివ్స్, సబ్సిడీస్, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, ముఖ్యంగా ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇకో సిస్టమ్ కానీ, ఉదాహరణకి తమిళనాడులోనే అత్యద్భుతమైన ఇకో సిస్టమ్, లాజిస్టిక్ సపోర్ట్, ఇవన్నీ కూడా భారతదేశంలో ఇప్పుడు యాపిల్ ఖచ్చితంగా తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెంచాలని ట్రై చేస్తుంది. ఒకవేళ కనుక డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టే యాపిల్ ప్రొడక్ట్స్ మీద, యాపిల్ ఐఫోన్స్ మీద అమెరికా 25% టారిఫ్ వేసినా అమెరికాలో తయారు చేసే దానికంటే ఇండియాలోనే తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి టిమ్ కుక్ చాలా తెలివిగా ఆలోచించారు, ఫాక్స్కాన్ కంపెనీ కూడా చాలా తెలివిగా ఆలోచించిందని చెప్పొచ్చు. సో యాపిల్ ఐఫోన్ మీద 25% అమెరికా టారిఫ్ వేసినా ఇండియాలో యాపిల్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికంటే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి యాపిల్ వాళ్ళు ఇండియాలోనే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కంటిన్యూ చేయాలని నిర్ణయం తీసుకున్నారంట.